తిరిగి మన యొక్క వాక్య భాగంలోనికి మనం వస్తూ ఉన్నాం. ఎక్కడున్నామండి? విచ్ చాప్టర్? మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8 to 16 అయింది. ఈ రోజు మనము 17 to 24 కి వెళ్దాం. అందరం కలిసి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు అందరం కలిసి 17 నుంచి అందరం కలిసి చదువుదాం. అందరూ బైబిల్ తెరవండి. చదువుదాం. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధిగ్రస్తుడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చెయ్యగా, అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వానిని పడుకోబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని నా విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను భారత చార్చుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాణిని తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నామనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అని. సో మన యొక్క ఏలియా సిరీస్ లో ఇది 5వ భాగం. ఇది ఏలియా సిరీస్ లో 12వ వచనం నుండి మనం ఒకసారి ఆల్రెడీ చూశాము. కానీ ఈ మాటలు మనకి ఇక్కడ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ 12వ వచనం నుండి కొద్దిగా వెనక్కి నుంచి మనం చూడాలి. ఎందుకంటే అక్కడ విధవరాలతో పరిచయం అక్కడ జరిగింది. విధవరాలు రొట్టె ఇవ్వడము అదంతా కూడా అక్కడ మనము చూస్తున్నాము. సో అక్కడ మనం ఆల్మోస్ట్ 24వ వచనం వరకు 10 విషయాలను మనం చూస్తాం. మొదటిది ఏంటంటే 12వ వచనంలో ఆపద లేదా ప్రమాదం, ద కెలామిటీ, ఒక ఆపద వచ్చింది. ఏంటో ఆపద? ఆమె ఏమైందంటే ఏలియా దగ్గరకు వచ్చి, అయ్యా, ఈ రోజుతో తిని చచ్చిపోతాము మేము. దట్ ఈస్ ద కెలామిటీ, అది ప్రమాదం. ఒక రొట్టె అవుతుందేమో, రొట్టె కొంత పిండి ఉంది, అందువల్ల సరిపోతుంది. కొన్ని పుల్లలు ఏర్పడడానికి వచ్చాను, అది తిని మేము చచ్చిపోతాం. మీరు గెట్ రెడీ, ఇక చనిపోవడానికి సిద్ధమైపోతాం, ఇక మాకు తెలిసి చనిపోతాం. అది ఆపద. ఆ తర్వాత మనం 13-14 వచనాలు చూస్తే, ఆపద వచ్చినప్పుడు ఆపదలో నిలబెట్టగలిగేది ఏమిటి అంటే వాగ్దానం, ద ప్రామిస్. అది ఇక్కడ విధవరాలిని, ఏలియా జీవితాన్ని, విధవరాలి జీవితాన్ని కూడా నిలబెట్టింది ఏమిటి అంటే వాగ్దానం. వాగ్దానం ఏమిటి? ఏలియా ఏమన్నాడంటే, ముందు నాకు ఒక రొట్టె తెచ్చివ్వు, మళ్ళీ వర్షము పడేంత వరకు పిండి అయిపోదు, నూనె అయిపోదు, నువ్వు బ్రతుకుతావు, నేను బ్రతుకుతాను. వాగ్దానం ఇచ్చాడు. ఆ తర్వాత 3వ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 15వ వచనంలో విశ్వాస ప్రదర్శన.
ఎక్సర్సైజింగ్ ద ఫెయిత్. ఎక్సర్సైజింగ్ ఫెయిత్, దేవుని యొక్క నమ్మకత్వం, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన ఏమన్నాడంటే రొట్టె తెచ్చి నాకు ఈ ఆలోచన చేయాలి కదా, ఉండేదో ఒక రొట్టె ముక్క, మళ్ళీ ఈయన కూడా అడుగుతున్నాడే. వాగ్దానం నమ్మింది ఆమె యెహోవా దేవుని యందు విశ్వాసం లేదు కానీ నమ్మింది. సరే ఈయన చెప్తున్నాడు. అప్పటికే ఏలియా బాగా ఫేమస్ అయిపోయాడు, ఎందుకంటే మరి కరువు తెప్పించింది ఏలియా కదా. సో ఆమె నమ్మింది. సో ఆ విశ్వాసాన్ని ప్రదర్శించింది. ఓకే అని చెప్పి ఆ రొట్టె ఆయనకు ముందు ఇచ్చేసింది. అది 15వ వచనంలో చూస్తున్నాం. ఎప్పుడైతే ఆమె విశ్వాసాన్ని ప్రదర్శించిందో, నెంబర్ 4, అద్భుతం, ద మిరకిల్, అద్భుతం జరిగింది. ఇక ఆ పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. ఆల్వేస్ చూడండి, మన జీవితంలో మనం దేవుని నుండి ఒక అద్భుతాన్ని ఆశించినప్పుడు దానికి ముందు మనం చేయాల్సింది ఏమిటంటే మన విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ఏమిటి ఇక్కడ విశ్వాస ప్రదర్శన? ఉన్నదే కొద్ది పిండి, చెరొక రొట్టె చేసుకొని సరిపోయామండి. ఏలియా గారు వచ్చి నాకు ఒక రొట్టె ఇమ్మంటాడేంటి ఈయన? ఏమండి, చాలా ఆలోచించవలసినటువంటి విషయం ఇది. బాగా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఆ రొట్టె ఇచ్చింది. విశ్వాస ప్రదర్శన జరగాలి. వి షుడ్ ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్. ఆ విశ్వాసానికి ఆధారం ఏమిటి? ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానం. మనం ఎందుకు మన జీవితంలో అద్భుతాన్ని చూడలేకపోతున్నాము అంటే మనము మన విశ్వాసాన్ని పరీక్షకు పెట్టుకోవటం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దేవా నేను నమ్ముతున్నాను అని దేవుని దగ్గర మనం ఏమి చూపించలేకపోతున్నాం. ఏమండి, నువ్వు నమ్మితే అంటాడు కదండి చాలాసార్లు యేసుప్రభువు వారు, నువ్వు నమ్మితే. సరే, కొన్ని అద్భుతాలకి మన విశ్వాసంతో పని లేదు, కొన్ని అద్భుతాలకి మన విశ్వాసం అవసరం. సో వీ షుడ్ షో అవర్ ఫెయిత్. మన యొక్క విశ్వాసాన్ని మనము చూపించగలగాలి. సరే, అంత బాగుందండి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు అంత బాగుంది అన్నప్పుడు ఇప్పుడు ఏం జరిగింది అంటే 5వ విషయం 17వ వచనంలో ఇక్కడి నుంచి మనం ప్రారంభిస్తున్నాం. అటు తర్వాత ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. నౌ ద టెస్ట్ కమ్స్. పరీక్ష వచ్చింది. ఇక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. పరీక్ష చూడండి, విశ్వాసి జీవితములో ఏమండి పరీక్ష తప్పకుండా వస్తుంది. విశ్వాసి యొక్క జీవితం పరీక్షలమయం. పరీక్ష వచ్చింది, అంతా బాగుంది. అది వెంటనే జరగలేదండి. అటు తరువాత చాలా బాగా ఒక ఆల్మోస్ట్ ఐ థింక్ దగ్గర 6 నెలలో 1 year దాకా అయింది. అంతా బాగుంది, అంతా ఆరోగ్యంగా ఉన్నాం, అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఫైన్. రోజు రొట్టె చేసుకుంటున్నారు, తింటున్నారు, రొట్టె చేసుకుంటున్నారు, తింటున్నారు. ఏమండి, ఆ కరువులో మరి వర్షం లేదు, ఏమీ లేదు, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చే తాగడానికంటే మరి ఏదో దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. ఏ జలధారలో ఏదో వీళ్ళ కొరకు చిన్న చిన్నగా ఊగుతూ ఆ రోజు ఏ రోజుకి సరిపడా నీళ్లు ఆ రోజు, ఏ రోజుకి సరిపడా పిండి ఆ రోజు, ఏ రోజుకి సరిపడా నూనె ఆ రోజు. మళ్ళీ నెక్స్ట్ డేకి లేదు, మళ్ళీ నెక్స్ట్ డే ఖాళీ దాంట్లో చేయి పెట్టాలి, పిండి తీసుకోవాలి. లైఫ్ ఈస్ ఫిల్డ్ విత్ మిరకిల్స్, ఎవ్రీ డే మిరకిల్. ప్రతి దినం ఒక అద్భుతం, ప్రతి దినం ఒక అద్భుతం, ప్రతి దినం ఒక అద్భుతం. ఇన్ని అద్భుతాల మధ్యలో దేవుని పోషణ ఉంది, దేవుని కాపుదల ఉంది, దేవుని భద్రత ఉంది. ఏమండి, దైవజనుడు ఉన్నాడు ఇంట్లోనే.
మామూలు ప్రవక్త కాదండి, నాట్ అన్ ఆర్డినరీ ప్రాఫిట్. ఆ వ్యక్తి ఉన్నాడు. మరి పరీక్ష వచ్చింది. ఎప్పుడు కూడా మనం అనుకోవడానికి వీల్లేదండి అంతా బాగుంది, అంతా బాగుంది, దేవుడు నన్ను దీవించాడు, ఎవ్రీథింగ్ ఫైన్. ఏమండి, ద బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, హఠాత్తుగా పరీక్ష వచ్చి పడతారు. మామూలు పరీక్ష కాదండి, ఆమె విధవరాలండి. ఆమె కాదాల మా పిల్లోడు వాడు పెద్దోడైతే తల్లిని పోషించుకోవాలి. ఆ రోజుల్లో విధవరాలంటే నాట్ 60 years, 70 years, 40 years, 13-14 ఏళ్ళకి పెళ్లి అయిపోయేదండి. ఆ పురుషుడి వయసుకి వీళ్ళకి 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు తేడా ఉండేది. ఆల్మోస్ట్ యంగ్ విడోసే ఉండేవాళ్ళు ఆ రోజు కల్చర్లో. కుమారుడు చనిపోయాడు. ఎంత పెద్ద పరీక్ష. మన జీవితంలో కూడా ఏమండి, మనకు ఒక ప్రమాదం వచ్చింది, ఆపద వచ్చింది, దేవుడిని నమ్మాము, దేవుడు మన జీవితంలో అద్భుతం చేశాడు, ఎవ్రీథింగ్ ఫైన్. సడన్ గా పరీక్ష వచ్చింది. ఏమండి, మొదట వచ్చిన కరువు ప్రమాదం అంటే ఇప్పుడు వచ్చిన దాన్ని పరీక్ష అంటాం. వై? ప్రశ్న ఎందుకంటే, ప్రశ్న ఏమిటి? ఎందుకు దేవుడు ఎందుకు ఆ పరీక్షను రానిచ్చాడు? ఎందుకు ఆ శ్రమను రానిచ్చాడు? ఎందుకు ఆ దుఃఖము, ఆ బాధ? అప్పుడెప్పుడో చచ్చిపోతాం అనుకున్న వాడిని బతికించి ఇప్పుడు చంపడం ఏంటండి? అప్పుడెప్పుడో చచ్చిపోతాం అనుకున్నాము, చివరి రొట్టె ముక్క తిని 1 year బతికించి పోషించి మళ్ళీ ఇప్పుడు చంపడం ఏంటి? కారణం ఏంటి? నాలుగు విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. మొదటిది ఏమిటంటే, మనము ఏదేను తోటలో లేము. ఫస్ట్ టైం మనం ఎక్కడ లేమండి? ఏదేను తోటలో లేము, సహస్రాబ్దిలో లేము, అంటే రాబోయే 1000 ఏళ్ల పరిపాలనలో కూడా లేవు. అది మొదటి అంశం. సో భూతకాలంలో ఏదేనులోనూ లేము, రాబోయే మొత్తం భవిష్యత్ కాలంలో సహస్రాబ్దిలో కూడా లేము. ఇన్ బిట్వీన్ లో ఉన్నాం మనం. అది మొదటి విషయం అనుకుంటే. రెండవది, మనము సాతాను యొక్క నియంత్రణలో ఉన్నాం. ఈ లోకము సాతాను యొక్క నియంత్రణలో ఉంది. సాతాను యొక్క నియంత్రణలో ఉన్నటువంటి లోకములో మనం ఉన్నాం. సాతాను యొక్క కంట్రోల్లో ఉంది ఈ లోకం. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు గట్టిగా చదవండి ఎవరైనా. రోమా పత్రిక 8వ అధ్యాయం 18 to verse 22. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నాను. సృష్టి అట మిగుల ఆశతో తేరి చూచుచు ఎప్పుడు 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 అని కనిపెడతా ఉందంట. ఎవరి కొరకు? మనము ప్రత్యక్షపరచబడాలని. మనం ఇక్కడే ఉన్నాం కదా, మళ్ళీ మనం ఎప్పుడు ప్రత్యక్షపరచబడతాం అంటే, మనము సంఘం ఎత్తబడి మనం వెళ్ళిపోయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలనకు ముందు మనము మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఎప్పుడు వస్తామా అని కనిపెడతా ఉంది సృష్టి యావత్తు. ఎందుకంటే ఈ సృష్టి శ్రమలో ఉంది, దాస్యంలో ఉంది, సాతానుడి యొక్క నియంత్రణలో ఉంది ఈ లోకము. కనుక ఈ లోకము కూడా విడుదల కొరకు కనిపెడతా ఉంది. చదవండి అమ్మా. సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. చూశారా? అంటే ఈ లోకం, ఈ సృష్టి కూడా దాస్యంలో నుంచి బయటకు వచ్చి స్వతంత్రత పొందాలని కోరుకుంటుంది. ఆ స్వతంత్రత ఎప్పుడు వస్తుందంటే 1000 ఏళ్ల పరిపాలనలోనే వస్తుంది.
సో మనం ఆ సృష్టిలో ఉన్నాం, ఈ లోకంలో ఉన్నాం. దాస్యానికి లోపరచబడి వ్యర్థపరచబడిన సృష్టి, వ్యర్థపరచబడిన సృష్టి, అందులో మనం నివసిస్తున్నాము కనుక నాకెప్పుడు ఏమీ జరగదు, ఐఎమ్ ఫైన్, నో, అవకాశమే లేదు, అవకాశమే లేదు. నెంబర్ 3, ఇది మొదటిది ఏం చెప్పుకున్నామంటే కండిషన్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఏదైనా వనం యొక్క కండిషన్ ఇక్కడ లేదు, 1000 ఏళ్ల పరిపాలన యొక్క కండిషన్ లేదు. మనం వేరే కండిషన్లో జీవిస్తున్నాం, వేరే పరిస్థితుల్లో ఉన్నాం. రెండవది ఏం చెప్పుకున్నామంటే సృష్టి యొక్క లేదా సాతానుడి యొక్క కంట్రోల్ అనే విషయం చెప్పుకున్నాం. మూడవది మనకు సంబంధించిన విషయం. అది ఏమిటంటే గమనించండి, ఇప్పుడు ఈ విధవరాలు వాట్ ఈస్ ద లగ్జరీ? ఏమండి, 3.5 సంవత్సరాలు కరువు వచ్చి రాజు కూడా నీళ్ల కోసము వ్రతాలు వేసుకొని అటు ఇటు పరిగెడుతున్నటువంటి రోజుల్లో వాట్ ఈస్ లగ్జరీ? ఏమండి, గుక్కెడు నీళ్లు, ఒక రొట్టె ముక్క లగ్జరీ. నవాబు బ్రతికినట్టు బతకడం అనమాట. రోజుకొక రొట్టె ముక్క తింటున్నామంటే. ఏమండి, మన పక్షమున ఆలోచించాల్సింది ఏమిటంటే మనం ఆశీర్వాదాన్ని, సమృద్ధిని, అభివృద్ధిని అనుభవిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఫేస్ ద రియాలిటీ, ఫేస్ ద రియాలిటీ. నిజము నిప్పు లాంటిది, పట్టుకోక తప్పదు, కాల్చుకోక తప్పదు. మనం ఆశీర్వాదం, అభివృద్ధిని అనుభవిస్తున్నప్పుడు, మన స్టేటస్ పెరుగుతూ ఉన్నప్పుడు దేవునికి సంబంధించిన విషయాలకు దూరం అవుతూ వస్తాం. దేవునికి సంబంధించిన విషయాలు, దేవుని కార్యాలు జ్ఞాపకం ఉండవు. ఎస్, అలాంటి స్వభావం మనకుంది. దావీదు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవా, చెప్పండి, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎన్ని మర్చిపోయి ఉంటామండి? ఎన్ని మర్చిపోయి ఉంటాం? ఎన్నిసార్లు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుంటాం? ఏమండి, ఆ స్వభావం ఉంది కనుక దేవుడు మనకు ఒక జలకిస్తాడనమాట. కొద్దిమందికి గట్టి దెబ్బ పడాల్సి వస్తుంది, కొద్దిమందికి చిన్న దెబ్బ పడాల్సి వస్తుంది. మనము ఎక్కువ నేను చాలా బాగున్నాను అనుకున్న వాడికి గట్టి దెబ్బ తగలాల్సి వస్తుంది, నాలో ఏదో లోపం ఉంది అనుకుంటున్న వాడికి చిన్న దెబ్బ తగలాల్సి వస్తుంది. దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. మన జీవితాల్లో అది సహజం. విశ్వాస జీవితంలో దేవుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనం. డిటరానమీ చాప్టర్ 4 verse 9. అయితే నీవు జాగ్రత్త పడుము. బాగా గమనించండి, జాగ్రత్త పడుము. నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును అది నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసండి, ఐగుప్తులో అనేక సంవత్సరాలు వాడు దాస్యంలో ఉండి
భయంకరమైన పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు అరణ్యంలో ఉన్నారు. 40 ఏళ్ళు అరణ్యంలో తిరిగేశారు. అది నిర్గమకాండం. ఇక కానానులోనికి వెళ్ళబోతున్నారు. నౌ టైమ్ హస్ కమ్. ఇక కాలు పెట్టాల కనానులో. అప్పుడు ద్వితీయోపదేశ కాండం అంతా మళ్ళీ రెండోసారి చెప్పాడన్నమాట మోషే. చెప్పి ఇక మీరు పోతున్నారు, మీరు ఏమేమి విన్నారో జాగ్రత్త. మీరు ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలో కాలు పెట్టబోతున్నారు. ఏమండి, ఒక ద్రాక్ష గెల అంటే ఇద్దరు మోసుకొచ్చారట. ఒక ద్రాక్ష గెల ఇద్దరు మోసుకొచ్చారంటే అసలు ఏమి దేశం అన్నది. సో దాస్యములో నుంచి, కరువులో నుంచి మీరు ఏమండి, అంబానీ డ్రైవర్ కొడుకు అంబానీ దత్తత తీసుకున్నాడట అనుకుందాం. జాగ్రత్త. When I am going to bless you, careful. Take care. Be careful. జాగ్రత్త పడండి. We are enjoying the blessings. ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం, ఆనందంగా ఉన్నాం. తక్కువ లేదు, ఏం తక్కువ లేదు. అసలు లోటు కనపడటం లేదు. ఎక్కువైపోయినాయి మనకి. రకరకాల ఇన్వెస్ట్మెంట్లు చేసేస్తున్నాము కదా. గాడ్ ఈస్ బ్లెస్సింగ్, నథింగ్ రాంగ్. గాడ్ ఈస్ బ్లెస్సింగ్. జాగ్రత్త. అందుకని దేవుడు పర్మిట్ చేస్తాడు మన జీవితంలో అప్పుడప్పుడు. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైం టేబుల్. లెక్కల పీరియడ్ అప్పుడు లెక్కల పీరియడ్ రావాల్సిందే అండి. లెక్కల పీరియడ్ అప్పుడు లెక్కల పీరియడ్ రావాల్సిందే. లెక్కలు మనకు చేయడానికి వచ్చినా రాకపోయినా లెక్కల పీరియడ్ వస్తుంది. ఇంకో మాట చూడండి, 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 10 నుంచి 14 వచ్చిన 10 to 14. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో. వాట్ ఏ సాలమ్ వార్నింగ్. ఏమండి, ఒక పరిశుద్ధమైన హెచ్చరిక. అదొక కారణం. 4వ కారణం, పరీక్షలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, మనకిష్టం లేనివి మన జీవితంలో జరగడం, మనం కోరుకోనివి మన జీవితంలో జరగడం, మనం వద్దనుకున్నవి మన జీవితంలోనికి రావడం, అది సహజము. ఏమండి, ఒకసారి చూడండి, యోహాను సువార్త. యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారు? యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం, 18-19. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను
ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించు. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఈ రోజుల్లో చాలా మంది టీవీ ప్రసంగికులు కావచ్చు, ఆ ప్రసంగాలు విని సంఘాల్లో కొద్దిమంది పాస్టర్ల ప్రసంగాలు, మనం రక్షించబడ్డాం కాబట్టి మన దేవుడు గొప్పోడు, మన దేవుడు రాజు, మన దేవుడు కత్తి పట్టుకునే తిరుగుతుంటాడు మన చుట్టూ, ఇక మనకేమీ రాదు, అది కాదు ఇది. యేసుప్రభు ఏం చెప్తున్నాడండి? మీరు లోక సంబంధులైతే మీకేమీ రాదు, మీరు లోక సంబంధులు కాకపోతే మీకు వస్తాయి. నాకేమీ రాలేదు. ఓహో, 100% లోకంతో బాగా ములాఖాత్, లోకముతో కలిసిపోయాం. ఇంకో విషయం తెలుసండి, శ్రమ రావడం విశ్వాస జీవితంలో ఈజ్ ఎ ప్రూఫ్ దట్ వీఆర్ ఆన్ గాడ్స్ సైడ్. మన జీవితంలో శ్రమ రావడము నేను దేవుని పక్షమున ఉన్నాను అనడానికి ఒక రుజువు. ఇంకొక వచనం చదవండి, 16:33 యేసుప్రభువు చెప్పిన మాట. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకములు. యేసుప్రభు లోకాన్ని జయించాడు కనుక మీకేమీ రాదు. తప్పు. యేసుప్రభు లోకాన్ని జయించాడు కనుక లోకములో మీకు వచ్చిన శ్రమలో మీరు ధైర్యంగా ఉండండి. అది యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు తన నోరారా మీకు శ్రమ కలుగును అని చెప్పినప్పుడు మనకేమీ రాదు, మీకేమీ రాదు. యేసుప్రభుని అబద్ధికులు చేస్తున్నారా మీరు? ఎంత పొగురు పెట్టుండాలండి ఈ మాటలు చెప్పేటోడికి. ఈ ప్రసంగికుడు ఎంత కొవ్వెక్కి ఉండకపోతే యేసుప్రభుని అబద్ధికుని చేస్తున్నాడు. మరొక మాట చూడండి, 1 పేతురు 4:12. యేసు ప్రభుతో ఏమండి 3.5 సంవత్సరాలు అంతరంగిక శిష్యుడిగా ఉన్నటువంటి పేతురు భక్తులు చెప్తున్నటువంటి మాట. 1 Peter chapter 4:12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలు, మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. సంభవించకపోతే ఆశ్చర్యపడుడి. దాని అర్థం అది. ఏమండి, మీకు శ్రమ కలిగినప్పుడు ఏదో వింత జరిగినట్టుగా ఆశ్చర్యపడకండి. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన మాటలు నాకు జ్ఞాపకం ఉన్నాయి, అది నేను మీకు చెప్తున్నాను. టెస్ట్ 6వ విషయానికి వద్దాం. 6th one 18వ వచనం. క్షోభ లేదా వేదన, యాంగ్విష్. 18వ వచనం. ఆమె ఏలియాతో, నేను 17 నుంచి చదువుతాను. అటు తర్వాత ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజానంత వ్యాధి గలవాడాయను. ఆ తర్వాత చనిపోయాడు. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చిందవా అని మనవి చెయ్యగా, రొట్టెలు ఆశీర్వదించిన బాగా తినేసిందండి. ఇప్పుడు కొడుకు తెచ్చుకుంటే చంపడానికి వచ్చావయ్యా నువ్వు? నా పాపాన్ని జ్ఞాపకం చేయడానికి వచ్చావా నువ్వు? యాంగ్విష్, క్షోభ, వేదన. ఎందుకు ఇలా మాట్లాడింది? ఎందుకు ఆమె ఇలా మాట్లాడింది? ఏమండి, దీనంతటికి కారణము ఆమె ఆలోచన విధానం.
ఆమె ఒక అన్యురాలు. బహుశా ఈ కాలంలో యెహోవా దేవుని గురించి ఏదే దగ్గర విని షీ మైట్ హావ్ బికమ్ ఏ ప్రొజలైట్, యూదా మతస్థురాలు అయి ఉండొచ్చు. యెహోవా దేవుని యందు విశ్వాసం నుంచి ఉండొచ్చు. తప్పనిసరిగా జరిగే ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక అద్భుతాన్ని చూస్తూ ఉంది కదా. ఇప్పుడు అసలు మీరు సెల్ ఫోన్ ఆపేయాలండి. చర్చిలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. ఎవరైనా డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ? అర్జెంటుగా హార్ట్ అటాక్ పేషెంట్ని అటెండ్ అయ్యి ఫోన్ వస్తే పరిగెత్తాల్సిన డాక్టర్స్ లేరు కదా. ఎవరైనా స్టాక్ ఎక్స్చేంజ్ లో షేర్స్ ని అటు ఇటు మారిస్తే దానికి కాస్త ఇటు తిప్పగలిగే నిమిషంలో ఫోన్ రాగానే షేర్ పడిపోతుందిరా, కంపెనీకి కొన్ని $1 మిలియన్ నష్టాలే లేదు అట్లా ఉన్నారా? దెన్ స్విచ్ ఆఫ్ ఆర్ పుట్ ఇట్ ఇన్ ఏరోప్లేన్ మోడ్. ఫైన్. ఆమె ఆలోచన విధానం, ఆమె అపోహలు. ఇక్కడ నేను 2 ప్రధానమైన అంశాలు చూస్తున్నాను. ఆమె ఎలా మాట్లాడడానికి కాదు అంటే మన ఆ విషయంలో అప్లై చేసుకుంటే, మనకి ఇలాంటి శ్రమ వచ్చినప్పుడు, మనకి ఇలాంటి బాధ వచ్చినప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం, మన ఆలోచన విధానం ఏమిటి? ఏమండి, అలా ఆలోచించడానికి ఆమె ఆ పద్ధతిలో ఆలోచించడానికి ఆమె అజ్ఞానం కారణం. బికాస్ షీ హాస్ నో నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానం లేదు. కానీ మనం అలా ఆలోచించడానికి కారణము మన అజ్ఞానం కాదు, మన నిర్లక్ష్యం. కొన్ని విషయాలు మనం నిర్లక్ష్యపరిచాం. అవర్ ఇగ్నోరెన్స్, నాట్ ఫూలిష్నెస్ బట్ అవర్ ఇగ్నోరెన్స్. We are ignorant of certain things. కొన్ని విషయాలను మనము నిర్లక్ష్యంగా చేస్తున్నాం. మొదటి విషయం ఏమిటి అంటే బాగా గమనించండి. ఇప్పుడు ఆమె దగ్గర దేవుని సన్నిధి ఉంది. ఏలియా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాగ్దానం ఉంది. ఏమంటే వర్షం పడేదాకా మీరు తింటారు అని చెప్పాడు. మరి వర్షం పడేదాకా మీరు తినాలంటే నా కొడుకు బతుకుండాలి కదా, ఏమ్మా బతుకున్నారు కదా. ఒక వాగ్దానం ఉంది. దైవ జనుడింట్లో ఉన్నాడు. సో ఇక్కడ ఒక అపోహ ఏంటంటే, అంతా బాగుంది కనుక, దేవుని సన్నిధి నా దగ్గర ఉంది కనుక, దేవుని సన్నిధి నా ఇంట్లో ఉంది కనుక, దైవజనుడు నా దగ్గర ఉన్నాడు కనుక, దేవుని వాగ్దానాలు నాకున్నాయి కనుక అంతా బాగుంటుంది అనే అపోహ, ఆర్ ఎక్స్పెక్టేషన్, హర్ రాంగ్ ఎక్స్పెక్టేషన్ మేడ్ హర్ టు స్పీక్ లైక్ దట్. మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనకు కొన్ని ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని మనం అనుకుంటున్నాం. మనం కొన్ని ఆశిస్తున్నాం. మన ఆశ భంగమైనప్పుడు, మనం ఆశించిన దానికి భిన్నంగా జరిగినప్పుడు క్షోభ కలుగుతుంది. ఏమండి, వాట్ వి సీ హియర్, మన ఎక్స్పెక్టేషన్స్. ఏలియా ఉండగా నాకేమి తక్కువ, దేవుని వాగ్దానం ఉండగా నాకేమి తక్కువ, దేవుని సన్నిధి ఉండగా నాకేమి తక్కువ. సో ఐ ఎక్స్పెక్ట్ సో మెనీ థింగ్స్ instead of living in realities of life. జీవితం యొక్క ఇంతకు చూసాం. మనం ఏ లోకంలో జీవిస్తున్నాము, ఏ సృష్టిలో జీవిస్తున్నాము, ఎవరి అధికారంలో ఉన్న లోకంలో జీవిస్తున్నాము, యేసు ప్రభువు చెప్పిన మాటలు ఏమిటి, పేతురు చెప్పిన మాటలు, ఇవన్నీ మనం తెలిసినప్పుడు, ఈ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు, ఏమండి, మనం ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని వైపు చూడటమే తప్ప ఇటువంటి మాటలు, ఇటువంటి ఆలోచన విధానం మనకు రాకూడదు. బయటపడాలి. మనం బయటపడాలి. వస్తుంది ఆలోచించినప్పుడు, బ్రష్ ఇట్,
పక్కకి తుడిచే. దేవుని యొక్క అసలు యేసు ప్రభు మనల్ని రక్షించడంలో లేదా దేవుడు మనల్ని రక్షించడంలో ప్రాథమిక సంకల్పం ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్? దేవుడు మనల్ని రక్షించడంలో ప్రాథమిక సంకల్పం ఏమిటి లేదా ప్రాముఖ్యమైన సంకల్పం ఏమిటి? ఏది ముఖ్యము అంటే పరలోకానికి తీసుకెళ్ళడం కాదండి. ఏమండి? దట్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్. ఏమండి? బట్ ఏమిటి ప్రథమ సంకల్పం అంటే ఆయన స్వరూపంలో దేవుడు మనిషిని చేశాడు. మనిషి పాపము చేసి అవిధేయుడై దేవుని స్వరూపాన్ని పాడు చేసుకున్నాడు. కోల్పోలేదు కానీ ఛిద్రం చేశాడు. దైవ స్వరూపాన్ని ఛిద్రం చేశాడు. ఈ మార్డ్ ఇట్. ఇప్పుడు మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడుట గమనించండి. అది దేవుని యొక్క సంకల్పం. ఈ లోకంలో ఎందుకు ఉంచాడు ఇంకా మనల్ని? ఏమండి? ఆయన స్వరూపంలోనికి మార్చుకోవడానికి. యేసుప్రభు స్వరూపంలోనికి మార్చబడాలి అంటే దేవుడు ఎన్నుకున్న విధానం ఏమిటంటే ఆయా సమయాల్లో మనకు కష్టము, శ్రమ, ప్రయాస. ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి అంటే ఏమండి? దేవుడు అప్పుడప్పుడు చెక్కాలి కదా, అప్పుడప్పుడు. లేకపోతే అవ్వదు కదా. ఏమండి? యేసుప్రభు వారు వడ్రంగి కుటుంబంలో పుట్టాడండి. ఆయనకు తెలిసినంత మంచిగా ఎవరికి తెలుసండి చెక్కడం? ఏమండి? వడ్రంగి కుటుంబంలో పుట్టాడు ఆయన. ఎలా చెక్కాలో అది ఆయనకు బాగా తెలుసు. ఎప్పుడు చెక్కాలా, ఎంత చెక్కి పడేయాలి. సో ఈ శ్రమ, కష్టము విశ్వాస జీవితంలో దేవుడు అనుమతించి తీరుతాడు. It is inevitable to achieve that purposed objective. దేవుడు ముందుగా ఉద్దేశించి నిర్దేశించినటువంటి ఆయన యొక్క సంకల్పాన్ని మన జీవితంలో సిద్ధింప చేయడానికి దేవుడు అవలంబిస్తున్న విధానం మనకు శ్రమను తెప్పించుట. ప్రూనింగ్ అంట. చూసారండి, ద్రాక్ష కటింగ్. మనం ఇష్టం వచ్చినట్టు కట్ చేయాలండి. ద్రాక్ష ఈ గ్రేప్ వైన్ ప్రూనింగ్ అనేది ఒక పెద్ద ట్రైనింగ్. అది ఎప్పుడు కట్ చేయాలి, ఏ యాంగిల్లో కట్ చేయాలి, యాంగిల్ కూడా ఇంపార్టెంట్ ప్రూనింగ్ లో. ఇష్టం వచ్చినట్లా ఇట్లా 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 కుదరదు. ఎంత యాంగిల్లో కట్ చేయాలి, ఏమంటే ఎప్పుడు కట్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి, దట్స్ బిగ్ ట్రైనింగ్. అది అందరి వల్ల కాదండి. దట్స్ కాల్డ్ ప్రూనింగ్. యేసుప్రభువు అదే అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు. యోహాను 18:1-15 వచ్చిన నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. దట్ ఈస్ కాల్డ్ ప్రూనింగ్. మనలో కొన్ని పనికి మారిన తీగలు మొలుస్తాయి, మంచి తీగలతో పాటు. ఆయన వ్యవసాయకుడు కనుక ఆ పనికి మాలిన తీగని ఎప్పటికప్పుడు కత్తిరించాలి. ఒకవేళ ద్రాక్షావల్లికి ప్రాణం ఉందనుకోండి, ఏమండి, ఈ ద్రాక్ష తోట వ్యక్తి దాన్ని కత్తిరించినప్పుడు అదేమంటదండి? భలే ఉన్నాయా, ఇంకోటి కత్తిరించంటారా? ఓయో ఎందుకు వస్తున్నావా, తెస్తున్నావా, కత్తిరిస్తావా?
ఎస్, అది చెట్టు, దానికి నొప్పి ఉందో లేదో మనకు తెలియదు, కానీ మన మనుషులం, మనకు నొప్పి ఉంటుంది. నొప్పి ఉంటేనే అర్థం కత్తిరిస్తున్నాడని. ఆయన స్వరూపములోనికి మార్చుకుంట. హెబ్రీ పత్రిక 5:12 అధ్యాయం 5-6 వచనం. ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఏమండి, ఇక్కడ ఏమీ మనం దానికి అమెండ్మెంట్స్ ఏమి చేయలేమండి. రెండవ కారణం, ఈమెమంటుందంటే ఇక్కడ నా పాపములను నాకు జ్ఞాపకము చేసి, ఈమెమనుకుంటుందంటే నా పాపం ఏమైనా దీనికి కారణమా, నా కొడుకు చనిపోవడానికి. రెండవ కారణము ద వీక్ కాన్షియస్నెస్, బలహీనమైన మనస్సాక్షి. మనకొచ్చిన ప్రతి శ్రమకు, ప్రతి కష్టానికి నేను పాపం చేశానేమో అని అనుకోనవసరం లేదు. ఒకవేళ నీకు క్లియర్గా అర్థమైతే కన్ఫెస్ ద సిన్. ఏమండి, ప్రతి శ్రమకు కారణం నా పాపం కానవసరం లేదు. దట్ ఈస్ ద వే ద లైఫ్ గోస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో మన ప్రయాణం అలా వెళ్తుంది. ఏమండి, కొన్నిసార్లు మనము చేసిన పాపాన్ని సరిదిద్దడానికి దేవుడు శిక్షిస్తాడు. కొన్నిసార్లు ఆయన మహిమ కొరకు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. కొన్నిసార్లు మన విశ్వాసంలో పెరగడానికి ఆయన శ్రమను అనుమతిస్తాడు. ఇంతకుముందు ప్రసంగాల్లో చెప్పుకున్నాం ఇవన్నీ కూడా మనం. రైట్, ఇప్పుడు 7వ విషయానికి వస్తాం. 17వ అధ్యాయం 19వ వచనం. ఏలియా యొక్క స్పందన. అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిలి నుండి వారిని తీసుకొని తన పైనున్న అంతస్తులోనికి పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టి. ఏలియా యొక్క స్పందన చూడండి. ముందు వాళ్ళు రోగి అయ్యాడు, బాగా గమనించండి. ముందు రోగం వచ్చింది. ఏలియా తెలియదా? ఏలియా చుట్టం లేదా? ఏమండి, ఆమె అబ్బాయి చనిపోయేంత వరకు ఏలియా ఏమీ మాట్లాడలేదండి. బహుశా ఏలియాకి తెలియకపోవచ్చు చనిపోతాడని. మనిషికి ఏం తెలుసండి ఇంకొక మనిషి ఎప్పుడు చచ్చిపోతాడు, ఎంత ప్రవక్త అయినా కూడా. దేవుడు పిలిచి నువ్వు సస్తావని చెప్పినాపో అని అంటేనప్ప. యోనా వెళ్ళి 40 రోజుల్లో మీరు అందరూ చచ్చిపోతారో అని ఒక్కరు చచ్చిపోలేదు. ఏమండి, సో హీ వెయిటెడ్ ఫర్ గాడ్స్ టైం. దేవుని మహిమార్థమై. ఏమండి, ఎలా స్పందించాలో ఒక ప్రవక్తగా అలా స్పందించాడు. వెయిట్ చేశాడు. రోగం వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా చనిపోతారు, దట్ ఆ సెన్స్ మాత్రం ఉంది. లాజరు రోగి అయ్యను అని వార్త వచ్చింది. శిష్యులు అన్నారు పోదాం యేసు ప్రభువు పోదాం అని. ఇంకొక 3 రోజులు ఆగి బయలుదేరాడు. లాజరు చనిపోయాడు. మార్త అనింది, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు, నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు. రోగిగా ఉన్నాడని తెలిసి అక్కడి నుంచి బాగు చేయొచ్చు, లేదా త్వరగా వచ్చి బాగు చేయొచ్చు. చనిపోయాక సమాధి చేసిన తర్వాత మనకు ఇబ్బంది శ్రమ కలిగినప్పుడు
దేవుడు తప్పకుండా స్పందిస్తాడు. ఇక్కడ ఏలియా స్పందన కాదు మనం చూస్తున్నది. గాడ్ రెస్పాన్స్ ఇన్ హిస్ టైం అండ్ ఇన్ హిస్ వే. దేవుడు స్పందిస్తాడు ఆయన సమయంలో, ఆయన పద్ధతిలో, ఆయన పద్ధతిలో, ఆయన సమయంలో. రైట్. 20:21 వచ్చిన ఏలియా యొక్క ప్రార్థన. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొదలుపెట్టి ఆ చిన్నవాని మీద తాను ముమ్మారు పాల్చొచ్చుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థన చెయ్యగా, ఏలియా ఆ తర్వాత అధ్యాయంలో చదువుతాం, అగ్ని దిగి రావచ్చునుగాక అంటే అగ్ని దిగి వచ్చి కాల్చిపారేసి, ఓ దైవజనుడా అని పిలిచారు. అప్పుడు ఏలియా ఏమన్నాడు తెలుసండి, నేనే దైవజనుడిని అయితే పైనుంచి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని కాల్చునుగాక అన్నాడు. అగ్ని వచ్చి చెప్పాడు. ఏమంటామండి, ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ దేవుడు ఆ స్థాయిలో పెట్టాడు ఏలియాను. ఇక్కడ ఏలియా ఏమంటున్నాడు తెలుసా, యెహోవా నా మొర విను, నా మొర విను, నీకు ప్రాణం తెండి. ఏలియాను దైవజనుడిని చెప్తున్నా లే అని ఏం అనలేదండి, అట్లా ఏం అనలేదు. He prayed. He prayed. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి తాను ఎంత చిన్నవాడినో గుర్తించడం ఏమండి ప్రార్థన యొక్క సీక్రెట్. When you pray, you should pray with whole realization that you are very, very smart. ప్రార్థన జీవితంలో ప్రార్థించేటప్పుడు మనం గుర్తించాల్సిన అంశం ఏమిటంటే, నేను చాలా 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 చిన్నవాడిని అనే స్పిరిట్, ఆ అవగాహనతో, ఆ నమ్మకంతో ప్రార్థించాలి. అంతకంటే ముందేమన్నా తెలుసా, ప్రభువా నీవెందుకు ఈ కీడు రాజేశావు అంటున్నాడు. అంటే ఈజ్ రికగ్నైజింగ్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తిస్తున్నాడు ఇక్కడ. యు ఆర్ సావరెన్ గాడ్. మేలు చేసినా అది నీవే, కీడు జరిగినా అది నీవే. యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. సమస్తము నీ చేతిలో ఉన్నాయి. రెండు విషయాలు గుర్తించాడండి. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించాడు, తన యొక్క చిన్నతనాన్ని, ద స్మాల్నెస్, తన యొక్క చిన్నతనాన్ని గుర్తించాడు. ఏలియా యొక్క ప్రార్థన 22-23 వచనాలు దేవుని యొక్క నమ్మకత్వం, ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా చిన్నవాణ్ణి తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వారి తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుతున్నాడని. దీని మీద ఎక్కువ మాట్లాడుకునే అవసరం లేదండి. వి సీ హియర్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఈ ఏలియా జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి మనం దేవుని యొక్క నమ్మకత్వం గురించి చెప్పుకుంటూనే వస్తున్నాం. చివరిగా 17-24 వచ్చిన విధవరాలి విశ్వాస ప్రకటన, ద డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్. 24 ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు, ఇందుచేత నేను యెహోవా యొక్క మాట నిజము అంటే మా బయలు ప్రవక్తలు అబద్ధం. He is God. Your God is God. And you are that God's servant. And ఆమె యొక్క విశ్వాస ప్రకటన, యెహోవా దేవుని మాట సత్యం. యెహోవా దేవుడు ఆయన సత్యవంతుడు అనే మాట ఆమె డిక్లేర్
తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియులారా, టెస్ట్, పరీక్ష మన జీవితంలో ఒక భాగం. విశ్వాసి జీవితం, విశ్వాస ప్రయాణం పరీక్షణమయం. దాన్ని మనం మర్చిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం.